క్రీస్తునందు ప్రియులరా, మన ప్రభునేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని గురించి మనము ఆలోచన చేస్తూ, ఒక మహాభక్తుని జీవితంలో జరిగిన సంఘటనను మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుణ్ణి మనము స్తుతించుట అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రాముఖ్యంగా యేసు ప్రభు వారు మన జీవితంలో ఎప్పుడూ కూడా ఓ చక్కటి మాటను జ్ఞాపకం చేసుకునేలాగా తెలియచేశారు. ఏమిటంటే, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని. రెండవది ఆయన చెప్తున్న మాటలు, మీరు ఎల్లప్పుడూ ప్రార్థించండి, విసుకక ప్రార్థించండి, మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు ప్రార్థించండి అని. ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటాం. ప్రతి సమయంలో కూడా ప్రార్థన చేస్తాం, ప్రభుని ఆరాధిస్తూ ఉంటాం. అయితే ఒక భక్తుడు మాథ్యూ హెన్రీ అనే మహాసేవకుడు వారి జీవితంలో జరిగిన ఒక సంఘటనను మీ కొరకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకరోజు ఆయన స్కూటర్ మీద వెళ్తూ ఉండగా దారిలో ఒక ఆయన లిఫ్ట్ అడిగాడట ఆయన్ని. ఈ మాథ్యూ హెన్రీ గారు లిఫ్ట్ అడిగిన వ్యక్తిని ఎక్కించుకుని ఆయన ఎక్కడ దించాలో అక్కడ దించేసి తిరిగి ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత తన జేబీ చెక్ చేసుకున్నారు. చూస్తే పర్స్ కనిపించటం లేదు. అప్పుడు అర్థమైంది ఆయనకి, నేను లిఫ్ట్ ఇచ్చిన ఆయన నా పర్స్ కొట్టేసాడు. ఇంకా అర్థం చేసుకున్నారు, నేను ఎవరికైతే లిఫ్ట్ ఇచ్చానో అతడు ఒక దొంగని అనుకున్నారు. వెంటనే ఆ రోజు మాథ్యూ హెన్రీ గారు తన డైరీ తీసుకుని ఆ రోజు జరిగిన విషయాన్ని బట్టి 4 విషయాలు రాసుకున్నారు. ఏంటంటే 4 విషయాలు, ఆ 4 విషయాలను బట్టి రాసుకుని ప్రభువుకి స్తుతులు చెల్లిస్తా ఉన్నారు దేవునికి. ఒకటి, ఇంతవరకు నేనెప్పుడూ దోచుకొనబడలేదు, నీకు వందనాలు అని చెప్పారు. రెండవది, ఆ దొంగ నా మనీ పర్స్ తీసుకున్నాడు గానీ నా ప్రాణం తీసుకోలేదు, గనుక నీకు వందనాలు. మూడవది, నా పర్సులోని మొత్తాన్ని దొంగిలించిన, అది ఎక్కువేం కాదు, కేవలం రూ. 40 కాబట్టి నీకు వందనాలు. నాలుగవది, దోచుకొనబడిన వాడినే గాని నేను దొంగను కాను, కనుక నీకు వందనాలంటూ ప్రభువుని స్తుతించి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభునందు ప్రియులారా, మనం అన్ని విషయాల్లో కృతజ్ఞులమై ఉండాలని బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. కష్టాల్లో, బాధల్లో, దుఃఖాల్లో దేవుని స్తుతించుటే సంపూర్ణమైన ఆరాధన. చూడండి, కష్టము అనగానే మనకు యోబు గుర్తొస్తాడు. బైబిల్‌లో యోబుని గురించి చాలా విషయాలు తెలుసుకుంటాం. ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు చెప్తా ఉంటామా, యోబు ఎన్ని కష్టాలు పడ్డాడు, అయినా ప్రభువుని స్తుతించాడు కదా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అని మాటల రూపంలో చెప్పడం చాలా సులభమండి. దాన్ని అనుకరణలోనికి తీసుకున్న వ్యక్తులు ఎలాంటి సమయంలోనైనా ప్రభువును స్తుతిస్తారు. మన ప్రార్థనలకు జవాబు పొందినప్పుడు ఎంతగా స్తుతిస్తామో, మన ప్రార్థనకు జవాబు రానప్పుడు కూడా అంతే స్తుతించగలగాలి. జీవితం సుఖమయముగా సాగిపోతూ ఉన్నప్పుడు ఎంతగా ఆరాధిస్తామో, ఇరుకులు, ఇబ్బందులు మనల్ని రాబందుల్లా పీక్కు తింటూ ఉన్నప్పుడు, అలాగే ప్రభువుని ఆరాధించగలిగినటువంటి మనస్సును మనము సంపాదించాలి. సమృద్ధిగా ఉన్నప్పుడు మన ఆత్మ ఏ విధముగా స్తుతిగానాలు చేస్తుందో, కరువు తాండవించినప్పుడు కూడా స్తుతి గీతాలు ఆలాపించి ప్రభువులో మన విశ్వాసంలో బలపడాలి. అప్పుడది నిజమైన ఆరాధన, కృతజ్ఞతాస్తుతి అవుతుంది. విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించాలని పౌలు గారు మనకు కొలస్సీ పత్రిక ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మన ప్రభువు కూడా తన పరిచర్యలో ఒక అద్భుత కార్యం జరగక ముందు 7 రొట్లు, కొన్ని చిన్న చేపలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనం చూస్తాం. అలాగ చేసి అనేక వేల మందికి ఆయన సమృద్ధికరమైన ఆహారం పెట్టాడు. కష్ట సమయంలో, ఇబ్బంది సమయంలో ప్రభువుని స్తుతించగలిగిన మనస్సు మనం సంపాదించుకుందాం.
దేవుని వాక్యంలో ప్రభునందు ప్రియులారా, విడువక నీ ఎడల కృప చూపించే దేవుడును అని ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తారు. ఈ సమయంలో కూడా ఆయన విడుదల చేయడం మనకి దూరంగా ఉండడు ఆయన. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన జీవితంలో ఏది మంచో, ఏది చెడో ప్రభువుకు తెలుసు. మనకు మంచిగా అనిపించింది అది మనకు చెడేమో మనకు తెలీదు. మనకు చెడు అనిపించింది దైవ దృష్టిలో అది మంచి. కనుక సమస్తాన్ని ప్రభువుకు అర్పించి, ఏమి జరిగినా ప్రభువుకు స్తుతులు చెల్లించే మనస్సు మనం కలిగి ఉండటానికి, అట్టి విశ్వాసములో బలపడటానికి ప్రభువు మనకు తోడయుండును గాక. ఆమేన్.